గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1500 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 380 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక ఇరాన్ పై అమెరికా దాడులతో గ్లోబల్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలపైన ప్రభావం పడింది. ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. ఒక దశలో 5 నెలల గరిష్టాన్ని తాకాయి. నేటి ట్రేడింగ్ లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరింది. అటు యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.98 చేరింది. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మనం ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మరి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ తో ప్రయాణం చేసేటప్పుడు పోర్ట్ఫోలియో అప్రోచ్ మంచిదని. ఓన్లీ స్టాక్ సెలక్షన్ తెలిస్తే పెద్దగా ఉపయోగపడకపోవచ్చని మీరు చెప్తుంటారు కదా. మరి స్టాక్ సెలక్షన్ టైమింగ్ గురించి ఎప్పుడు హైరాణ పడే ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో అప్రోచ్ ఫాలో అవ్వాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా మనం ఒక కారులో కనుక ప్రయాణం చేద్దాం అనుకుంటే కారు బాగుందా అని చూసుకుంటాం. అందులో 4 టైర్లు ఉంటాయి కదా, ఒక టైర్ బాగాలేకపోయినా పర్వాలేదు అంటే ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం ఎలా అయితే వీలు పడదో అలాగే పోర్ట్ఫోలియో జర్నీలో కూడా మనం కొనుక్కునే స్టాక్స్ శక్తికి మించి 20, 30, 50, 100, 200 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకుంటూ అందులో 1, 2 బాగాలేకపోయినా పర్వాలేదు అనుకోవటం కేవలం తెలివి తక్కువతనం అనమాట. అందువల్ల మన దగ్గర చేయవలసింది ఏంటంటే పోర్ట్ఫోలియోలో మన దగ్గర ఉన్న స్టాక్లు ఎన్నైతే అన్ని మన శక్తికి లోబడే కొనుక్కుంటాం. వాటన్నిటిలో కూడా మనం ఒక చూపు వేసి ఉంచాలి. అవన్నీ కూడా బాగున్నప్పుడే మన పోర్ట్ఫోలియో బాగుంటుంది. అప్పుడే ఇలా మార్కెట్ లో ఆటుపోట్లు వచ్చినా కానీ విపరీతంగా పడిపోతున్నా కానీ మా స్టాక్స్ అనేవి బాగున్నాయి కదా అని ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా చేయవలసింది ఏంటంటే మీ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అన్నింటినీ కలిపి అంటే పోర్ట్ఫోలియో లెవెల్లో కూడా ఒక రకమైనటువంటి అనాలిసిస్ ఉండి ఒక స్కోర్ లాగా నిర్ణయించుకుంటే బాగుంటుంది. అలాగే దాంతో పాటు ఇండివిజువల్ స్టాక్స్ ను కూడా చూసి వాటికి కూడా స్కోర్ వేసి ఓవరాల్ గా మన పోర్ట్ఫోలియో హెల్దీగా ఉందా లేదా అనేది ఎలా అయితే డాక్టర్లు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎంత గొప్ప డాక్టర్ అయినా కానీ మనం మెడికల్ టెస్ట్ ల్యాబొరేటరీ టెస్టులు తీసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే మనం కూడా మన పోర్ట్ఫోలియో హెల్త్ స్కోర్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. అలా కాకుండా కేవలం స్టాక్సే కొనుక్కుంటాను అంటే మొత్తం ఉన్న 100 స్టాకుల్లో 1, 2 పెరగచ్చేమో కానీ లేదా 10, 20 పెరగచ్చేమో కానీ ఎక్కువ స్టాక్లు మన కిందకి లాగుతూ ఉంటాయి. అది గ్యారంటీగా మనకి ఎప్పుడు చూస్తే రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్న పెద్ద వీక్నెస్ కూడా అదే. అంటే అన్ని స్టాక్లు కొందామని ట్రై చేస్తారే తప్పితే ఓవరాల్ పోర్ట్ఫోలియో నా ఒక్కటి పోర్ట్ఫోలియో బాగుందా లేదని చూడటానికి ప్రయత్నించరు. అదే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు సార్. బెంగళూరు నుంచి శివకుమార్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శివకుమార్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. NMDC 75 లో ఉన్నాయి సార్, ఏంటి సార్ పొజిషన్? అంటే మీరు ఎప్పుడు కూడా అంటే ఒకటి మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కానీ మీరు ఎంతలో కొన్నారని చెప్పకపోయినా కానీ యూజువల్ గా నేను పెద్దగా ఎంకరేజ్ చేయలేను. కారణం ఏంటంటే మీరు కొన్న రేటు మీకు తెలుసు లేదా మీ యొక్క బ్రోకరే తెలుసు, కానీ మార్కెట్ దాని మూలంగా రేటు పెరగడం తగ్గడం జరగదు. అందువల్ల మనం కొన్న రేటు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. ఇవాళ స్టాక్ ఎంతలో ఉంది దాని ప్రకారం ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందా లేదని మాత్రమే పరిగణించాలి. LNB చూస్తే ఫార్మాస్యూటికల్ లో ప్రమోటర్స్ ఇంట్రెస్ట్ 70% ఉన్నా కూడా ఇప్పుడే నా స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నాను, మీకు కనుక కనపడుతుందో తెలియదు. అది కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో అంటే 2025 మార్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంతకు ముందు కన్నా ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకున్న కంపెనీల్లో ఇది ఒకటి. అంటే ఫార్మాస్యూటికల్ లో చాలా బాగున్నాయి కానీ ఇది మాత్రం కొద్దిగా తగ్గించుకున్న మాట కరెక్ట్. అందువల్ల ఏమొచ్చిందంటే దీని యొక్క ఫెయిర్ వాల్యూ ఎంత ఉందని చూస్తుంటే మా అంచనాల ప్రకారం 104 ఉండాలి. ఇది ఆల్రెడీ 110 దగ్గర ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇక ఏ మాత్రం కనీసం ఒక్క నిమిషం కూడా మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగిన షేర్ కాదు. కాబట్టి ఇందులో ఉన్న క్యాష్ బయటకు తీసుకుని మీరు ఎంతలో కొన్నా కూడా అనవసరం వేరొక మంచి స్టాక్ లోకి వెళ్ళిపోవడం ప్రయత్నం చేయడం మంచిది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. యూనివర్సల్ కేబుల్ 600 లో ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను, ఉంచుకోమంటారా? లాంగ్ కు అమ్మేసుకోమంటారా? ఇంకొకటి సార్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లాంగ్ కి ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే, ఫస్ట్ యూనివర్సల్ కేబుల్స్ చూద్దామండి. యూనివర్సల్ కేబుల్స్ అనేది యాక్చువల్గా ఉన్న ఇండస్ట్రీ మంచిది. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానివ్వండి, హౌసింగ్ కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాల మూలంగా ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది. అందుకే ఆదిత్య బిర్లా కూడా ఈ మధ్యన కేబుల్ ఇండస్ట్రీలోకి వస్తానని కూడా చెప్తూ ఉన్నారు.
అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింటే ఇండస్ట్రీ బాగుంది. ఇండస్ట్రీ బాగున్నంత మాత్రాన మన స్టాక్ బాగుందా లేదా చూడాలి. మన స్టాక్ అనుకున్న ప్రైస్ కన్నా ఎక్కువ ఉందా తక్కువలో ఉందా కూడా చూడాలి. యూనివర్సల్ కేబుల్ చూస్తే ప్రస్తుతానికి ఒకప్పుడు దాదాపుగా 5.36 ఉండేటువంటి మార్జిన్ స్క్రీన్ మీద మీకు చూపిస్తూపోతున్నట్టున్నాం. బహుశా ఒకవేళ కన్నా చూడగలిగితే 5.36 వరకు ఉన్నటువంటి మార్జిన్ తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 3.71 లో ఉంది. అంటే మార్జిన్లు తగ్గుతూ వస్తున్నాయి. సేల్స్ మాత్రం 2 సంవత్సరాల క్రితం అంటే 2023లో ఎంత ఉందో అదే రేంజ్ లో కదలాడుతుంది. అంటే సేల్స్ పెంచలేకుండా మార్జిన్లు తగ్గుతున్నాయంటే అర్థం ఏంటి? కాస్ట్ పెరుగుతుంది, ప్రాఫిట్లు తగ్గుతున్నాయని. అందువల్ల ఈ కంపెనీ మా లెక్క ప్రకారం పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఉంచుకోకూడదు. పైగా లాభంలో కూడా ఉన్నారన్నారు కాబట్టి పరిస్థితుల్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు రావాలి. ఇకపోతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీ మీద వచ్చినటువంటి విపరీతమైన ఫ్యాన్ఫేర్ మూలంగా బాగా పెరిగాయండి. అంత మాత్రాన ఇది ఫుల్ గా పెరిగిపోయిందా? ఇప్పుడు యూనివర్సల్ కేబుల్ అనుకున్నట్లుగా ఇది కూడా ఓవర్ ప్రైస్ అయిపోయిందంటే ఇంకా కాలా. ప్రస్తుతానికి చూస్తే దాదాపుగా 5,900 వరకు మన ఫేర్ ప్రైస్ ఉంటే అది 5,000 రూపాయల్లో ట్రేడ్ అవుతా వచ్చింది. నా ఉద్దేశం ప్రకారం ఆ కంపెనీ గురించి కంగారు పడవలసిన విషయం 1% కూడా ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ఫేరే కాకుండా కొత్త ఆర్డర్లు కూడా వస్తాయి. ఒకటి డిఫెన్స్ ఇండస్ట్రీలో డిఫెన్స్ లో ఉన్నటువంటి అఫీషియల్స్ తిడుతున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు మాట్లాడరు, పెట్టరు, మాకు డెలివరీ కూడా ఎవరని. అయినా కూడా అంతకన్నా దిక్కు లేదు కాబట్టి ఖచ్చితంగా దానికి ఆర్డర్లు బాగానే ఉంటాయి, బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. అందువల్ల ఇంకా 18%, 19% పెరిగే వరకు ఉంచుకోవచ్చు. ఒకవేళ కనుక అనుకోకుండా 2 వారాల్లోనో నెలలోనో కనుక అంతా పెరిగితే మాత్రం ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. జూన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగున్నాయో లేవో కూడా చూసుకోవడం కూడా ముఖ్యం. అంటే ప్రైస్ పెరిగితే అమ్మేయాలి, ప్రైస్ పెరగకపోతే జూన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంకొకసారి రివ్యూ చేసి సరైన అవగాహన తీసుకోవడం మంచిది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, బెంగళూరు నుంచి కిరణ్ గారు కాల్ చేశారు. కిరణ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారు ఉన్నారు సార్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో నాట్కో ఫార్మా, తేజాస్ నెట్వర్క్, టిటాగర్ రైల్వే ఎంట్రీ తీసుకోవచ్చా సార్? ఎంట్రీ అంటేనే అంటే లాంగ్వేజ్ ఏమనుకోకండి, నాకు కొద్దిగా భయం వేస్తా ఉంటుంది. ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ట్రేడింగ్ మెకానిజం అని. యూజువల్ గా ట్రేడింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి నాలాంటి వాళ్ళు సలహా చెప్పలేరు. కారణం ఏంటంటే మేము కొనుక్కునేది కానీ కొనమని చెప్పేది కానీ వర్కింగ్స్ బాగుంటే పెరగడానికి అవకాశం ఉంటే కొనుక్కోమని చెప్తాం. ట్రేడర్స్ అయినా ఇన్వెస్టర్లు అయినా లాభం కోసమే పనిచేస్తాం. కానీ ట్రేడర్స్ కి ఏంటంటే రోజుకి లేదా ఇంట్రాడే కూడా లాభాలు వచ్చే అవకాశం ఉందని అడుగుతారు. అది చెప్పాలి అంటే టెక్నికల్ అనలిస్టులు రాజేంద్ర లాంటి వాళ్ళు మిగతా రోజుల్లో చెప్పగలరేమో, కానీ నేను అటువంటి ధైర్యం చేయలేను. ఇకపోతే నాట్కో ఫార్మాస్యూటికల్ చూస్తేనండి ప్రస్తుతం అంతకు ముందు బాగా ఉన్నటువంటి మార్జిన్ల నుంచి కొద్దిగా తగ్గిన మాట కరెక్ట్, కానీ ఇప్పటికైనా బాగా పడిపోయిందా మార్జిన్ అంటే పడిపోలేదు. కానీ ఈ మధ్యన ఇన్స్పెక్షన్ జరగడం, కొత్తూరు ఫ్యాక్టరీలో కొద్దిగా అబ్జర్వేషన్స్ ఇవ్వటం యుఎస్ FDA వాళ్ళు, అది కూడా మేము మార్చుకుంటామని గంభీరంగా చెప్పినా కానీ కంపెనీ ఎంతవరకు ఉందో మనకి బయట మార్కెట్ లో అవగాహన లేదు. అందువల్ల అవన్నీ తీసి పక్కన పెట్టి ప్రస్తుతం దీని యొక్క PE రేషియో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ తో పోలిస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంది. 8 times PE రేషియో అండి. ఫార్మాస్యూటికల్ యూజువల్ గా 20, 30, 40 కూడా ఉంటాయి. 8 PE రేషియో అంటే మంచిది, గ్యారంటీగా తక్కువ. పైగా ప్రమోటర్లు ఆల్రెడీ 50% వరకు హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే ఇందులో మ్యూచువల్ ఫండ్స్ చాలా తక్కువ హోల్డ్ చేస్తూ ఉంటాయి. అయినా కూడా నా లెక్క ప్రకారం అది 1116 వరకు ఉండాలి. అది కేవలం 870 బాగా తగ్గిపోయి ఇక్కడ ఉంది కాబట్టి ఈ రేట్ లో అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీలో నాకు తెలిసి మేజర్ గా నెగిటివ్ కూడా ఏమీ లేదు. ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఏంటంటే ఫార్మాస్యూటికల్స్ మీద ఈ జూలైలో కనుక ట్రంప్ గారు విపరీతంగా టారిఫ్ విధించేస్తే అప్పుడు కొద్దిగా దెబ్బతినొచ్చేవారు. అదర్వైజ్ దాని గురించి కంగారు పడక్కర్లేదు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, నిజామాబాద్ నుంచి ప్రసాద్ గారు కాల్ చేశారు. ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ BEML 75% లాభాల్లో ఉన్నా సార్, ఉంచుకోవాలన్నా బుక్ చేసుకోవాలన్నా సార్ ప్రాఫిట్? అంటే ఒకవేళ నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు అది ప్రాఫిట్ బుక్ చేసుకోమని, నా ఉద్దేశం ప్రకారం 90% మీరు చేయరు. ఎందుకంటే మీకు అనుకోకుండా దాని మీద ప్రేమ వచ్చేస్తుంటుంది. ఇప్పటికే ఆల్రెడీ చాలా లాభం వచ్చింది ఈ కంపెనీకి, నాకు స్టార్లు కలిసాయి కాబట్టి ఇంకా ఉంచుకుందాం, ఇంకా కోట్లు సంపాదిద్దామని. అటువంటి భ్రమంలో ఎక్కువ రోజులు ఉండటం మంచి పద్ధతి కాదు. స్టాక్స్ అనేది మనకి లాభం సంపాదించడానికి ఉపయోగపడే సాధనాలే కానీ మన జీవితంలో భాగంలాగా మాత్రం ఫీల్ అవ్వకండి. ఇకపోతే BEML అనేది ప్రస్తుతానికి బాగుందా బాగాలేదా అని చూస్తే బాగుంది కూడా కాదు, బ్రహ్మాండంగా ఉంది. ఈ కంపెనీ ఈ రేట్లో అమ్ముకోవాలంటే నా అంచనా ప్రకారం పొరపాటున కూడా అమ్మకూడదు. అందువల్ల మీ ఆలోచన ప్రకారమే నా ఆలోచన కూడా ఉంది. ఏ రేట్ వస్తే అమ్ముకోవాలి అంటే 2 ఫ్యాక్టర్స్ చూడండి. ఇంకా ఏమీ రిజల్ట్స్ రాలేదంటే జూన్ రిజల్ట్స్ రావడానికి ఇంకా కనీసం 1 month పైన పడుతుంది కాబట్టి 1 month లోపల కనుక ఒకవేళ 5340 రేంజ్కి వస్తే, ఎందుకు చెప్తున్నానంటే అది మా ఫెయిర్ ప్రైస్ ప్రకారం, అంటే ఆ కంపెనీ ప్రస్తుతం ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే 5340 వరకు చేరాలి.
అక్కడికి వస్తే అమ్మాలి, కానీ అదర్వైజ్ మాత్రం అమ్మవలసిన అవసరం లేదు, మార్పు చేయవలసిన అవసరం లేదు, అటు ఇటు కూడా చూడక్కర్లేదు. శుభ్రంగా మనశ్శాంతిగా జీవించండి. యుద్ధం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా, ఏమొచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీకి ప్రస్తుతం అయితే ప్రమాదం లేదు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. మండపేట నుంచి అరుణ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. అరుణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి, నేను పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్, ప్యారిల్, ఓఎఫ్ఎస్ఎస్ ఉన్నాయండి, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్, ప్యారిల్, ఓఎఫ్ఎస్ఎస్ అండి. అంటే అన్ని చెప్పలేకపోవచ్చు అండి. ఈ ఎలక్ట్రోప్లాస్టిక్స్ చూద్దాం. అది కనుక చూస్తే మాత్రం మీరు ఉన్న కంపెనీల్లో మంచి కంపెనీ గ్యారంటీగా, అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంటే మంచి కంపెనీ అని, ఏ కంపెనీ అయినా సరే పెరగటం అనేది ఒక లెక్క అయితే, సేల్స్ పెరగటం ఒక లెక్క, అలాగే ప్రాఫిట్ పెంచడం ఇంకొక లెక్క, మార్జిన్స్ కూడా పెరగటం ఇంకొక లెక్క. చాలా తక్కువ కంపెనీలు ఇలా 3 పారామీటర్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ కంపెనీ సేల్స్ చూస్తే 2300 నుంచి 4800 రావటం కోట్లకి, అలాగే ప్రాఫిట్ చూస్తేనేమో అంతకుముందు 94 crores ఉంటే ఇప్పుడు 300 కోట్ల దగ్గరికి రావటం, అంటే అది 2 రెట్లు పెరిగితే ఇది 3 రెట్లు పెరిగింది ప్రాఫిట్. అందుకే మార్జిన్స్ కూడా చూస్తే 4% ఉన్న మార్జిన్స్ అంతా దాదాపు 6%కి వచ్చేసాయి. అందువల్ల ఇన్ని రకాల బ్రహ్మాండంగా కనపడుతున్న కంపెనీ ఈ రోజున మార్కెట్ లో సెంటిమెంట్ కొద్దిగా వీక్ ఉంటుందో తగ్గిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు కూడా చూస్తే నా లెక్క ప్రకారం 1240 వరకు చేరవలసిన అవకాశం ఉన్న కంపెనీ. ఇది అవకాశం ఉన్న కంపెనీ అంటే పెరుగుతుంది అని చెప్పడం కాదు, మనం కొనుక్కున్న స్టాక్ మనం అనుకున్న రేటుకు వచ్చే వరకు వెయిట్ చేయగలగటం మనం చేయగలం, దాన్ని పెంచడం మనం చేయలేం, తగ్గించడం మనం చేయలేం. అందువల్ల ఎప్పుడు కూడా ఒక అంచనా కట్టుకుని మనసులో స్థిరపరుచుకుంటే ఆ రేట్ వస్తే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు గుడ్ కంపెనీ యాజ్ ఫర్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇస్ కన్సర్న్, ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు. 1250 వస్తేనే. ప్రసాద్ గారు సార్, మరి ఈ స్కోర్ లెక్క వేయాలంటే ఇన్వెస్టర్లకి సాధ్యమేనా? ఒకవేళ వారు వేరొకరి సహాయం పొందాలి అనుకుంటే ఎక్కడ ఆ సహాయం లభిస్తుంది? ఇప్పుడు కూడా రమ్మా ఫస్ట్ అసలు పోర్ట్ఫోలియో స్కోర్ గురించి కొద్దిగా ఇంపార్టెన్స్ ఎందుకో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇన్వెస్టర్లు ఆ వైపు కొద్దిగా నాకు స్టెప్స్ వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఇండివిజువల్ రిటైల్ ఇన్వెస్టర్స్ కన్నా ఇండెక్స్ స్థిరంగా ఉంటుందని తెలుసు. ఇండెక్స్ కన్నా కూడా చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా బెటర్ గా ఉంటాయని తెలుసు. దానికన్నా ఎక్కువ కూడా సంపాదించే ఇన్వెస్టర్లు చాలా మంది ఉంటారు, కానీ అందులో మనం ఎందుకు లేము అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి రీజన్ అర్థం కాక తెలిసి తెలియకుండా రకరకాల ప్రయత్నాలు చేసి మళ్ళీ మళ్ళీ విఫలం అవుతూ ఉంటారు. అందువల్ల నేను ఒక్క నిమిషంలో మీకు ఏం చేయడానికి ట్రై చేస్తానంటే, ఈ రోజు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ కనుక చూపిస్తున్నట్లయితే అందులో ఒకసారి స్క్రీన్ కనపడుతున్నా లేదో నాకు తెలియట్లేదు, నాకు కనపడలేదు. స్క్రీన్ చూపిస్తున్నారా? వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు హై పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద మీకు చూపిస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ లో హై పెర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వీటన్నిటిలో కూడా ప్రతి పోర్ట్ఫోలియోకి అంటే మ్యూచువల్ ఫండ్ ను కూడా ఒక క్లయింట్ లాగా భావించి వాళ్ళకున్న టోటల్ పోర్ట్ఫోలియో అంతా ఆ క్లయింట్ అనుకుని చూసి స్కోర్లు వేయమంటే మొత్తం హై పెర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్ని చూస్తే మీరు స్క్రీన్ మీద కనపడినట్లుగా ఎప్పుడు 90% కన్నా ఎక్కువ ఉంటున్నాయి. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే తమ పోర్ట్ఫోలియోని క్రమం తప్పకుండా మంచి స్కోర్లో మెయింటైన్ చేస్తాయో అవి కన్సిస్టెంట్లీ హై పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఇంత మాత్రాన ఇంకోటి కూడా చూడాలి మనం, లో పెర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నాయో విపరీతంగా తక్కువ చూపిస్తాయని చూడాలి. ఇక్కడ చూస్తే లో పెర్ఫార్మెన్స్ ఉన్నాయి చూస్తేనేమో అన్ని కూడా ఎప్పుడు 90% కన్నా తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఒక్క నెలలో మాత్రం లేటెస్ట్ మంత్ లో 93%కి వచ్చింది. అంటే అర్థం 93 స్కోర్కి వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే వాటి యొక్క పోర్ట్ఫోలియోని ఈ స్కోర్ ప్రకారం బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాయి అవేమో బాగుంటున్నాయి, లేనివి బాగుంటం లేదు. ఇక్కడ మీకు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే నా పోర్ట్ఫోలియో స్కోర్ ఎలా ఉంటుంది అనుకుంటారు. అది చెప్పబోయే ముందు నేను ఏం చేస్తానంటే ముందు నిఫ్టీ స్కోర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. నిఫ్టీలో కూడా ఏం చేస్తూ ఉంటారు, పోర్ట్ఫోలియోలో అట్టే పెట్టి కూర్చోరు, ఉన్న నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కూడా మారుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా రెగ్యులేటర్స్. అలా మార్చడం మూలంగా చూస్తుంటే మీరు లేటెస్ట్ కాలంలో 90, 96%, 91% ఉంది. అందుకే నిఫ్టీ మీకన్నా ఎక్కువ సంపాదించగలుగుతుంది, మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకన్నా ఎక్కువ సంపాదించగలుగుతున్నాయి. ఇప్పుడు మీ అందరికి అనుమానం వస్తుందంటే ఇలా కాకుండా మా అందరి స్కోర్లు ఎట్లా ఉన్నాయని అడిగితే ఎక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా జాగ్రత్త పడినా మనం అనుకున్నట్లుగా కొన్ని స్టాక్స్ లో జాగ్రత్త పడతారు, మిగిలిన స్టాక్స్ ని గాలికి వదిలిపెట్టేస్తారు. అందువల్ల మొత్తం కలిపి చూస్తే ఒక్కసారి కూడా యావరేజ్ పోర్ట్ఫోలియోలు చూస్తేనే కొంతమంది ఒక్కసారి కూడా 90% రావటం లేదు. అంటే అర్థం ఏంటి, మన పోర్ట్ఫోలియోలు బిల్డ్ చేసుకోవడంలో మనం తెలిసి తప్పులు చేస్తూ అనుకోకుండా విపరీతంగా లాభాలు రావాలని కోరుకోవటం ఎంత తప్పో మీకే అర్థమవుతుంది. మీరు ఈ పోర్ట్ఫోలియో స్కోర్లు తెలుసుకోవాలి అంటే ఎవరైనా చెప్తారన్నారు, మేము చెప్పగలం, మేము చెప్పిందే ప్రామాణికం అని చెప్పం. అలాగనే ఇంకా కొంతమంది కూడా ఉంటారు. పోర్ట్ఫోలియో స్కోర్ తెలుసుకోవాలనుకుంటే మీరు కొద్దిగా చొరవ తీసుకుని వాళ్ళకి సంప్రదించే ప్రయత్నం చేయాలి, కానీ మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి మీ స్కోర్ ఇంత అని చెప్పడానికి ఎవరు కూడా ప్రయత్నించరు.
సో మీరు స్కోర్ తెలుసుకుంటే మీ స్కోర్ కనుక 93% కన్నా ఎక్కువ ఉంటే ఎవరు ఎన్ని చెప్పినా మాలాంటి వాళ్ళని చెప్పినా భయపడకుండా నిశ్చింతగా ఉండొచ్చు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా కరెక్షన్స్ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని గమనించండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. విజయవాడ నుంచి అంజలి గారు కాల్ చేశారు. అంజలి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి, నేను ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్సీసీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఎన్సీసీ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది అవునండి. ఒరాకిల్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇందులో ఉన్న మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కన్సిస్టెంట్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. మామూలుగా కూడా కాదు, చాలా రోజుల నుంచి స్టేబుల్ గా, అంటే ఒక రకంగా నదిలో సముద్రంలో వెళ్ళేటువంటి చిన్న స్పీడ్ బోట్ లాగా కాకుండా పెద్ద క్రూజ్ షిప్ ఎలా అయితే ఉంటుందో నింపాదిగా వెళ్తూ ఉంటుందో అలా వెళ్లే కంపెనీలో ఇది ఒకటి. ఇందులో మెయిన్ గా మనం చూడవలసింది ఏంటంటే ప్రమోటర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇందులో 73% ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా బ్రహ్మాండంగా పెట్టారు. మార్కెట్ క్యాప్ ప్రకారం కూడా చూస్తే టాప్ 250 కంపెనీస్ లో ఉంటుంది ఇండియాలో. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మంచి కంపెనీనే. మార్కెట్ క్యాప్ 85,000 కోట్లు ఉంది. దీనికి మనం ఉన్నటువంటి అంచనా ప్రకారం ఫెయిర్ వాల్యూ చూస్తే ఇప్పుడు 11,800 రూపీస్ ఉండాలి. కాకపోతే యుద్ధ భయాలు, ట్రంప్ టారిఫ్ భయాలు ఇవన్నీ ఉండటం మూలంగా కొద్దిగా దెబ్బతిన్నా కానీ ఏమన్నా కంగారు పడాలంటే ఒక్క నిమిషం కూడా కంగారు పడక్కర్లా. మీరు అలాగే పెట్టు కూర్చోవాలి. 11,800 దాటినప్పుడు మాత్రమే అమ్మాలి. ఒకవేళ జూన్ రిజల్ట్స్ వచ్చి కనుక బాగాలేవేమో అని మీకు అనుమానం వస్తే వీలైతే మమ్మల్ని ఇంకొకసారి సంప్రదిస్తే అప్పుడు జూన్ రిజల్ట్స్ తర్వాత మా వ్యూ మారితే చెప్తాము. అదర్వైజ్ మాత్రం దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ కంపెనీ. మీరు మంచి కంపెనీలో ఉన్నారమ్మా. రెండోది ఎన్సీసీ గురించి అడిగారు మీరు. ఎన్సీసీ గురించి చూస్తే ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి భూమి వచ్చే ఈ సమయంలో ఇండియాలో ఉన్న అతి కొద్ది మంచి కంపెనీలో ఎన్సీసీ కూడా ఒకటి. దానికి కూడా మన మార్జిన్స్ చూస్తే అంతకుముందు ఎప్పుడో 4% ఉండేది 2 ఏళ్ల క్రితం. ఈ మధ్యన మళ్ళీ పుంజుకుని 3.9% వచ్చింది. అందువల్ల అది కూడా 285, 290 దాకా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అది కూడా అమ్ముకోకర్లా. లక్కీగా మీరు 2 స్టాక్స్ మంచిట్లో ఉన్నారు. ఈ 2 గనక ఉన్నాయా నాకు తెలియదు. లేకపోతే కనీసం ఇవాళ మనం చర్చించినట్లుగా మీ పోర్ట్ఫోలియో స్కోర్ తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. పోర్ట్ఫోలియోలో అన్ని స్టాక్స్ బాగుంటేనే మీరు నిశ్చింతగా ఉండాలి. అంతేగాని ఉన్నదాంట్లో 2 స్టాక్స్ బాగుంటే నాకేం పర్వాలేదని మాత్రం దయచేసి అనుకోకండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. రాజమండ్రి నుంచి పద్మ గారు కాల్ చేశారు. పద్మ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పరా అండి? నెట్వర్క్ అండి. తేజస్ నెట్వర్క్. ఓకే ఓకే. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అనేది యాక్చువల్ గా ఉన్న బిజినెస్ మంచిది. ఇప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్స్ చేసే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఇండియాలో ఎలక్ట్రిఫికేషన్ బ్రహ్మాండంగా జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నప్పుడు ఈ కంపెనీకి డిమాండ్ బ్రహ్మాండంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో తగ్గొచ్చిన మాట కరెక్టే, కానీ తగ్గొచ్చిన కారణం ఎప్పుడు కూడా మనం గమనించాల్సిందంటే పర్ఫార్మెన్స్ బాగాలేక తగ్గిపోయిందా, లేక ఎవరైనా డబ్బు అవసరం అయిపోయి ఆ షేర్ అమ్ముకోవడం మూలంగా మార్కెట్ లో తగ్గిందా అంటే రెండవ ఫ్యాక్టర్ మూలంగా తగ్గితే మీరు నేను కంగారు పడకూడదు. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లాగా ఉంటాం కాబట్టి ఆ కంపెనీలో ఎక్కువ కాలం హోల్డ్ చేయడం అనేది ధైర్యంగా ఉండాలి. ఈ కంపెనీనే కనుక మీరు చూస్తే స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎప్పుడు ఎన్నడూ లేనట్లుగా ఒకప్పుడు 2% ఉండేది, ఇప్పుడు దాదాపుగా 11% వచ్చింది. అలాగే ప్రాఫిట్ ఎంత ఉందో చూస్తే 23 కోట్లు ఉండే ప్రాఫిట్ 216 కోట్లకు వచ్చింది. ఇంత బ్రహ్మాండంగా పెరిగిన లాభాలు పెరిగిన కంపెనీ, రేటు కూడా బ్రహ్మాండంగా పెరిగింది. కానీ ఈ పెరిగినప్పుడు ఏమొస్తుందంటే ఒక్కొక్కసారి అంత పెరిగింది కాబట్టి తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అది మీకు నాకు కంగారు పుట్టకూడదు. మనం కొన్న కంపెనీ లాభాలు తగ్గితేనే కంగారు పడాలి. అందువల్ల ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. కానీ 610 రూపాయలు దాటితే మాత్రం నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చే లోపల ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం మంచిది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. రంగా హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రంగా గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నా దగ్గర 2 షేర్లు ఉంది, ఒకటి డాబర్ ఇండియా, ఒకటి నెస్లే ఇండియా. సో 2 డాబర్ ఏమో 540 మీద 50 షేర్స్ ఉన్నాయి, నెస్లే ఏమో 50 షేర్స్ 2,500 మీద ఉన్నాయి. సో ఉంచుకోవాలా ఎగ్జిట్ అయిపోతాండి? ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందంటే మనకు ఆ కంపెనీకి నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రాస్పెక్ట్స్ బాగుండవేమో అనుకుంటే. మీరు చెప్పిన 2 కంపెనీలు కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో, అంటే మీకు నాకు భారతదేశంలో ప్రతి ఒక్కరికి రోజు అవసరమయ్యే ఫుడ్ స్టఫ్, ఇలాంటి చాక్లెట్లు రకరకాలు చేసే కంపెనీలు. ఈ 2 కంపెనీలకి కూడా ఎప్పుడైతే ప్రజలకి స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుందో బ్రాండెడ్ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోతారు. లేకపోతే కనుక మనం కూడా కిరాణా కొట్టుకు వెళ్ళిపోయి బియ్యం కొనుక్కుంటాం, శనగపప్పు, కందిపప్పు కొనుక్కుని వండుకు తింటాం, కానీ ప్యాకేజీ ఫుడ్స్ కొనాం. ఈ కంపెనీలు 2 కూడా ప్యాకేజీ ఫుడ్స్ లో రకరకాలటువంటి కన్ఫెక్షనరీలో కూడా ఉన్న కంపెనీలు. ఈ 2 కంపెనీలకి ఈ సంవత్సరం రాబోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. కారణం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చిన కన్సెషన్స్ కానివ్వండి, జనరల్ గా పెరుగుతున్న మిడిల్ ఇన్కమ్ గ్రూప్ యొక్క ఇన్కమ్ కానివ్వండి, రెండింటితో ప్యాకేజీ ఫుడ్స్ కి పెరుగుతుంది.
తగ్గటం మాత్రం కొద్దిగా అన్రీజనబుల్ గా తగ్గాయి. అంటే ఒక సెప్టెంబర్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఇవాళ నేను మార్నింగ్ చూస్తా ఉన్నాను, దాదాపుగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో 19% వరకు పడిపోయే రేట్లు. అది మనం కంగారు పడాలంటే పడకూడదు. మార్కెట్ లో రేటు తగ్గడానికి కారణాలు సెల్లింగ్ ప్రెషరు. అది ఎప్పుడు జరుగుతుందంటే వేరే సెక్టర్ మీద ఇంట్రెస్ట్ పుడితే ఇందులో అమ్మేసుకుంటా ఉంటారు. మీరు కనుక ఒకసారి స్క్రీన్ మీద చూసినట్లయితే ప్రమోటర్లకు డాబర్లు దాదాపుగా 66% స్టేక్ ఉంటే అందులో మ్యూచువల్ ఫండ్స్ కూడా మళ్ళీ ఇంకో 6% ఉన్నాయి. తర్వాత మార్కెట్ క్యాపిటల్ ర్యాంక్ చూస్తే ఇండియాలో ఉన్న టాప్ 100 లో ఇది 54th ర్యాంక్ ఉంది. సో దీని గురించి కంగారు పడాలంటే పడక్కర్లేదు. ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే మా లెక్క ప్రకారం ఫెయిర్ వాల్యూ చూస్తే 632 ఉండాలి. అది అంతకన్నా దాటి వెళ్ళొచ్చింది. దాటినప్పుడు మేము అమ్ముకోమని కూడా చెప్పిన మాట వాస్తవం, వాళ్ళు అమ్ముకున్న మాట వాస్తవం. కానీ ఈ రోజు మాత్రం ఇది తగ్గున్నది కాబట్టి అమ్మవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా ఉంచుకోవాలి. తర్వాత నెస్లే గురించి చెప్పారు. అందులో ఎన్ని రకాలు అంతకుముందు మొదట్లో కొన్నిగా నెగిటివ్ న్యూస్ వచ్చినా కానీ ప్రస్తుతం ఆ నెగిటివ్ న్యూస్ అన్ని అయిపోయిన తర్వాత ఉన్న కంపెనీ. నెస్లే గురించి చూస్తే నెగిటివ్ ఏమీ లేదు, కానీ ప్రాఫిట్ మార్జిన్స్ చూస్తే డాబర్ కి కొద్దిగా భిన్నంగా చూస్తే 16.5% ఉన్న మార్జిన్ ఇప్పుడు 16% రావడం చూసాం. అందువల్ల ఈ ప్రాఫిట్ వచ్చిన తర్వాత చూస్తే 2548 మా లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్, అది ఆల్రెడీ 2370 లో ఉంది. అంటే ఇంకొక 10% కోసం మాత్రం వెయిట్ చేయొచ్చు. అది కనుక వస్తే మీరు ఖచ్చితంగా అమ్ముకుని బయటకు వచ్చేయండి. అదర్వైజ్ డాబర్ ఉంచుకోవచ్చు, నెస్లే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం. మంచిది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. చూస్తూనే ఉండండి.